ఈరోజు వీడియోలో థంబ్‌నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి క్యాన్వాని యూజ్ చేసి, అలానే మన థంబ్‌నెయిల్‌ని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్‌కి ఎలా తీసుకెళ్లాలో చూద్దాం. అలానే మీరు నాకు సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఓకే, మీరు క్యాన్వా యాప్ అయితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. క్యాన్వా ఓపెన్ చేద్దాం. ఓకే, మన లోడ్ అవుతుంది. నా ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి లోడ్ అవుతుంది పేజ్. సో అది లోడ్ అయిన తర్వాత మనకి క్యాన్వా వాళ్ళు కొన్ని ఫ్యూచర్స్ అయితే టెంప్లెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాటిని యూజ్ చేసి మనం థంబ్‌నెయిల్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. చాలా టెంప్లెట్స్ అయితే మనకి వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అందులో ప్రో అని ఉన్నాయి అయితే వాటర్ మార్క్ వస్తది. అవి యూజ్ చేయకండి. మీరు ప్రో వర్షన్ తీసుకున్న తర్వాత యూజ్ చేసుకోవచ్చు అవి. మీకు ఎక్కడైతే ప్రో అని లేవో అవి యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ స్టాండ్ అప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనం ఇక్కడ ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. అలానే టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా ఈ టెంప్లెట్స్‌ని యూజ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫోటో యాడ్ చేసుకుంటాను. దానికోసం గ్యాలరీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడైతే ఫోటో ఉంది. ఆ ఫోటో అయితే యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్న తర్వాత నాకు అక్కడ ఫోటో అడ్జస్ట్ చేసుకోవాలి నేను. నాకు తగినట్టుగా నాకు ఎలా అయితే నచ్చుతుందో అలా అడ్జస్ట్ చేసుకుంటాం. మీకు ఎలా నచ్చితే అలా మీరు మీ ఫోటో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటో అడ్జస్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఆటో అడ్జస్ట్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా అదే అడ్జస్ట్ చేస్తుంది మన ఫోటోస్‌ని. మనకి ఆ టెంప్లేట్స్‌కి, కలర్స్‌కి తగ్గట్టు. ఇప్పుడు చూసారు కదా, ఇట్స్ లుకింగ్ గుడ్. ఇలా అయితే మనం ఒక టెంప్లేట్స్ యూజ్ చేసుకొని మనకి టెక్స్ట్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నౌ ఒకవేళ మీరు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి మీ ఓన్‌గా అనుకుంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోకి ముందు వీడియోలో ఏం పెట్టానో థంబ్‌నెయిల్ అదైతే యూజ్ చేద్దాం. అది ఎలా క్రియేట్ చేయాలో, ఎలా క్రియేట్ చేశానో దాన్ని చూద్దాం ఇప్పుడు. మీకో ఐడియా వస్తది. సో ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. నాకిది బ్యాక్‌గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్‌లో కావాలి. సో కలర్ అడ్జస్ట్ చేసుకున్న బ్లాక్ కలర్. నౌ ఇప్పుడు నేనేం చేయాలి? ఫోటో యాడ్ చేసుకోవాలి. నేనేదైతే థంబ్‌నెయిల్‌లో యూజ్ చేశానో ఆ ఫోటో అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ ఫోటో చూస్తాను. ఎక్కడ? ఇక్కడుంది ఫోటో. ఆ ఫోటో యాడ్ చేసుకొని యాడ్ టు పేజ్ క్లిక్ చేయండి. ఇది మీకు వచ్చేస్తుంది. ఆ ఫోటో అడ్జస్ట్ చేసుకుందాం ఫస్ట్. ఫోటో యాడ్ చేసుకుందాం. నాకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు నాకింకో ఫోటో కావాలి. అదే నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైతే ఫోటో యూజ్ చేశానో ఆ థంబ్‌నెయిల్‌కి సంబంధించిన ఫోటో ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఓకే. ఇక్కడుంది. దీన్ని క్లిక్ చేసి యాడ్ టు పేజ్. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోండి మనకు కావాల్సినట్టుగా. మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటో కావాలి కాబట్టి లేయర్స్ అనేవి ఉంటాయి. ఆ లేయర్స్ యూజ్ చేసి మీరు ఫోటోని నా వెనక ఫోటో ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాని వెనక పెట్టుకోవచ్చు. ఇక్కడెళ్ళి ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ లేయర్స్ అనేది ఉంది. ఆ లేయర్స్ క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ చేయండి కిందకి, ఫోటో కిందకి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఒక లుక్ అనేది వస్తది. మంచి లుక్ అనేది. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఇట్స్ లుకింగ్ గుడ్. నౌ ఇంకో ఫోటో కావాలి నాకు. టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుందాం ఫస్ట్. టెక్స్ట్ యాడ్ చేసుకొని నేను ఇందాక థంబ్‌నెయిల్‌లో ఏం టెక్స్ట్ ఇచ్చాను? థంబ్‌నెయిల్ ట్యుటోరియల్. సో దానికోసం ఏదైతే టెక్స్ట్ యూజ్ చేసుకోవాలో మనకి స్టైల్ అనమాట. ఫాంట్ అంటారు. మనకి ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ తీసుకోవచ్చు. సో నాకిది నచ్చింది, ఇది తీసుకుందాం. థంబ్‌నెయిల్ అని ఇస్తాను. దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. మినిమైజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ ప్లేస్‌లో కావాలంటే ఆ ప్లేస్‌లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి కలర్ చేసుకోవాలి. దీన్ని అక్కడ పెడదాం. ఓకే. ఇప్పుడు దీనికి కలర్ చేంజ్ చేద్దాం. రెడ్ ఇద్దామా? వద్దు, బాలేదు. ఆరెంజ్ ఇద్దాం. ఇట్స్ గుడ్. ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఒకవేళ మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఇచ్చిన ఫోటో కన్నా ఇంకా బ్యాక్‌గా ఉండాలనుకుంటే, ఇంకా థంబ్‌నెయిల్ అనేది ఇంకా బ్యాక్‌కి వెళ్ళాలనుకుంటే ఆ టెక్స్ట్ అనేది మళ్ళీ సేమ్ లేయర్స్‌లోకి వెళ్ళిపోదాం. లేయర్స్‌లోకి వెళ్ళిపోయి దీన్ని మీకు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నడ్జ్ అనేది యూజ్ చేసుకొని.
ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్లో తెచ్చుకోవాలి కాబట్టి సేమ్ లేయర్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని డ్రాగ్ చేయండి కిందికి. యా ఇప్పుడు దీన్ని మళ్ళీ నడ్జింగ్ యూజ్ చేసి కొంచెం పైకి పెట్టుకుంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది. యా ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను ట్యూటోరియల్ అనేది తీసుకున్నాం కాబట్టి దానికి టెక్స్ట్ యూజ్ చేశాను. ట్యూటోరియల్ అని ఎంటర్ చేద్దాం. ఇది అంత కనబడట్లేదు ఈ కలర్, సో కలర్ చేంజ్ చేసుకుందాం వైట్ కలర్లోకి. చేంజ్ ఇంటూ వైట్. యా వైట్ ఇక్కడ ఉంది. సో దీన్ని బోల్డ్లో కావాలి కాబట్టి బోల్డ్ క్లిక్ చేసుకుందాం. నౌ దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. యా ఇంత సింపుల్గా అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఇన్ 5 minutesలో. మీరు ఒకవేళ థంబ్నెయిల్ డిజైనింగ్ చేసి మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్నా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మీరు ప్రో వర్షన్ తీసుకొని అయితే చేసుకోవచ్చు. సో దాన్ని అడ్జస్ట్ చేద్దాం. ఫోటో అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఆటో అడ్జస్ట్. ఓకే, ఇట్స్ లుకింగ్ గుడ్. నా ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ కావాలి. సో నాకు ఇంకో ఫోటో కావాలి, అందుకు ఎలిమెంట్స్ అనే దాంట్లోకి వెళ్ళి మీకు ఏం కావాలో అది సెర్చ్ చేస్తే క్యాన్వా వాళ్ళు అవి ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ప్రో వర్షన్స్ ఉంటాయి, అలానే ఫ్రీగా యూజ్ చేసుకునే ఉంటాయి. సో అందులో మీరు గ్రాఫిక్స్, ఫొటోస్, ఫ్రేమ్స్, వీడియోస్ మీకు ఏం కావాలంటే దానికి సంబంధించి వచ్చేస్తాయి. వాటిని మీరు యూజ్ చేసుకోవడం అంతే. దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. యా క్యాన్వా, యా అక్కడ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఇంకా లుక్ కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను మళ్ళీ సేమ్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి బ్లాక్ ఫేడ్ అని సెర్చ్ చేయండి. బ్లాక్ ఫేడ్ సెర్చ్ చేస్తే మీకు అక్కడ కొన్ని బ్లాక్ ఫేడ్స్ వస్తాయి. చూద్దాం. బ్లాక్ ఫేడ్ సెర్చ్. యా ఇక్కడ ప్రో వర్షన్స్ వచ్చాయి. సో నాకు కావాల్సిన ప్రో కాదు, ఫ్రీ కావాలి. ప్రో యూజ్ చేస్తే వాటర్ మార్క్ వచ్చేస్తుంది. సో ఇది థర్డ్ వన్ ఉంది కదా, యూజ్ చేసుకుందాం. మిడిల్ వన్. సో దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఫోటోకి ఇంకొంచెం లుక్ యాడ్ అయిద్ది అనమాట, అంటే అట్రాక్టివ్గా కనబడిద్ది మన థంబ్నెయిల్ అనేది. యా దాన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. యా డూప్లికేట్ అండ్ అడ్జస్ట్. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటో కూడా ఇదే కావాలి ఫేడ్ అంటే మళ్ళీ సేమ్ డూప్లికేట్ చేసుకొని ఆ ఫోటో పైన ఇచ్చి లేయర్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. ఇచ్చేసాను. నా ఇప్పుడు లేయర్స్లోకి వెళ్ళండి. లేయర్స్లోకి వెళ్ళి దాన్ని డ్రాగ్ చేయండి కిందికి. యా రెండు ఫొటోస్ మధ్యలో పెడితే మనకి బ్యాక్గ్రౌండ్లో వస్తుంది, దానికి ముందు వస్తుంది. యా ఇట్స్ లుకింగ్ గుడ్ కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని డూప్లికేట్ చేసుకొని కింద టెక్స్ట్ కనబడుతుంది, ఆ టెక్స్ట్ కనబడకుండా మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. యా ఇటువైపు కూడా టెక్స్ట్ కనబడుతుంది కాబట్టి మళ్ళీ డూప్లికేట్ చేసుకుందాం. క్లిక్ చేయండి అండ్ డూప్లికేట్ అండ్ అడ్జస్ట్. అంతే. లేయర్స్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని డ్రాగ్ చేసుకోండి కిందికి. యా ఇట్స్ లుకింగ్ గుడ్ కదా. ఇప్పుడు నాకు ఇంకో టెక్స్ట్ కావాలి. సో టెక్స్ట్ యూజ్ చేసుకుందాం. థంబ్నెయిల్ క్రియేట్ థంబ్నెయిల్ అనే టెక్స్ట్ అయితే నేను థంబ్నెయిల్లో యూజ్ చేశాను. సో దానికోసం అయితే ఇప్పుడు టెక్స్ట్ చేద్దాం. థంబ్నెయిల్, క్రియేట్ థంబ్నెయిల్. సో దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని చిన్నగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు డూప్లికేట్ చేసుకుందాం. దాన్ని డూప్లికేట్ చేసుకొని కలర్ చేంజ్ చేసుకుందాం. ఫస్ట్ వైట్ కలర్. ఇట్స్ లుకింగ్ గుడ్. ఇప్పుడు దాన్నే మళ్ళీ డూప్లికేట్ చేసుకొని థంబ్నెయిల్ అని అయితే తీసుకుందాం. ఇంతే అండి, 5 minutesలో మనకి మంచి థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోద్ది. మీకు ఎవరికైనా థంబ్నెయిల్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఐ విల్ క్రియేట్. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం చిన్నగా. ఇట్స్ లుకింగ్ గుడ్. నడ్జ్ అనే యూజ్ చేసుకొని మీకు ఎక్కడికి కావాలనుకుంటే టెక్స్ట్ని అక్కడికి తీసుకెళ్ళొచ్చు. టెక్స్ట్ అనే కాదు, మీకు ఫొటోస్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఓకే రైట్. ఇట్స్ లుకింగ్ గుడ్ కదా. కొంచెం డ్రాగ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నాకు ఇంకో టెక్స్ట్ కావాలి.
అదే ఇన్ 10 మినిట్స్ అని కావాలి. ఇన్ 10 మినిట్స్. కలర్ అంత కనబడట్లేదు కాబట్టి కలర్ చేంజ్ చేసుకుందాం. బోల్డ్ స్మాల్ చేసుకుందాం. కలర్ అయితే అంత కనబడట్లేదు అట్రాక్టివ్గా. సో కలర్ చేంజ్ చేసుకోవాలి. వైట్ ఇద్దామా, ఎల్లో ఇద్దాం. సో ఓకే, ఇది బాగా కనబడుతుంది ఎల్లో కలర్. ఇంతే అండి థంబ్నెయిల్ డిజైనింగ్ అంటే. ఇంకా మీకు ఫిగ్మా అని చాలా ఉంటాయి, అవి కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వాలో మీకు సంబంధించిన వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రెజెంటేషన్స్ ఇలా చాలా ఉంటాయి. క్యాన్వా వల్ల చాలా యూజ్ ఉంది. సో ఇప్పుడు లైట్ కావాలి నాకు, లైట్ అని సెర్చ్ చేద్దాం. ఇక్కడ నేను ప్రో వర్షన్ తీసుకుంటున్నా, ఎందుకంటే అది నేను బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేసుకుంటాం కాబట్టి వాటర్ మార్క్ అనేది కనబడదు. అందుకని నేను ప్రో వర్షన్ తీసుకున్నా ఇక్కడ. సో దాన్ని డ్రాగ్ చేద్దాం కిందకి, ఫోటో కింద కావాలి కాబట్టి. ఇక్కడ బాగుంది. దీన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకున్నాం. మీరు ప్రో వర్షన్ తీసుకుంటే అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఇలాంటి ఇబ్బందులు ఉండవు. వాటర్ మార్క్ అనేది ఓకే. ఇట్స్ లుకింగ్ గుడ్ కదా. అట్రాక్టివ్ గానే ఉంది. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సేవ్ యాజ్ అని ఉంది కదా, లేదా దాని పక్కన క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్, మనం ప్రో వర్షన్ యూజ్ చేసాం ఒకటి లైట్ అనేది, సో అందుకే డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్ అనమాట. సపోర్ట్ చేయడానికైతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్